ఆవిర్భావ వేడుకల్లో మాజీ మంత్రి జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి పారదర్శక పాలనతో బటన్ నొక్కి నేరుగా పేదల ఖాతాల్లోకి నగదు జమ చేశారని, ఆయన సంక్షేమ పథకాలను చూసి దేశంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆశ్చర్యపోయారని కొనియాడారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేక పేదల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందని విమర్శించారు జోగి రమేష్. ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు రోడ్లపైకి వస్తున్నారు అని, చంద్రబాబు పట్టించుకోవడం లేదు అని మండిపడ్డారు. పార్టీగా దమ్మున్న లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని అందరూ కూడా జేజేలు పలుకుతా ఉన్నాడు. ఆలోచించేమని అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, నేను రెండు మాటలు చెప్తా. విద్యా వైద్యాన్ని రెండింటిని కూడా గాలి కొదిలేసిన చంద్రబాబు నాయుడు. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, పేద పిల్లలు ఇంజనీరింగ్ చదువుతా ఉన్నారు, ఐటీఐ చదువుతా ఉన్నారు, పాలిటెక్నిక్ చదువుతా ఉన్నారు, పడకేసింది. కనీసం పేదవాళ్ళు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాకు డబ్బులు చెల్లించట్లేదు, నీకు గుండె జబ్బు వచ్చినా, నీకు కడుపు నొప్పి వచ్చినా, నీకు కిడ్నీ వ్యాధి వచ్చినా నువ్వు రోడ్డు మీద చస్తావో ఏం చేస్తావో అని చెప్పేసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్ని కూడా పేద ప్రజలందరినీ కూడా బయటికి నెట్టేసే పరిస్థితులు. చంద్రబాబు నాయుడు ఈ వేదిక ప్రశ్నిస్తా ఉన్నా, నీకు నిజమైన నువ్వు ముఖ్యమంత్రి అయితే నువ్వు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నావంటే ఆరోగ్యశ్రీ బిల్లులు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టు. చంద్రబాబు నాయుడు పేదల ఆరోగ్యాన్ని పరిరక్షించమని